ఇది గోదావరి నది. అంటే ఏ జిల్లా వస్తుంది అనేది? వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. మేము సీనియర్ సిటిజన్ మీటింగ్ భువనేశ్వర్లో 21వ తారీఖు జరగబోతోంది. దీనికి మేము అనంతపురం నుంచి సుమారుగా 10-12 మంది పోతున్నాము. ఇప్పుడు నేను నాగేంద్ర రెడ్డి గారు పోతున్నాము. ఇది గోదావరి నది. చాలా పుష్కలంగా నీళ్లు ఉన్నాయి దీంట్లో. ఈ వాటర్ ఆంధ్రప్రదేశ్కి ఆధారం. చాలా పెద్దది కదా, పెద్దది. అసలు ఈ నీళ్లను ఇప్పుడు ఈ నీళ్ళకి ఏం కడుతున్నారన్నా? పోలవరం దీనికైనా కడతా ఉండేది. ఈ గోదావరి నదికి పోలవరం డ్యామ్ కూడా నిర్మిస్తున్నారు. ఇది చాలా పెద్ద నది. ఆ పోలవరం కవతల ఇంకోటి వాళ్ళు కట్టుకుంటున్నారు. ఈ వాటర్ అంతా మనకు వినియోగించుకోగలిగితే తెలంగాణ ఎక్కువ వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ వాటర్, కృష్ణా వాటర్, గోదావరి వాటర్ మనకు న్యాయం జరగాలంటే ఆ వాటర్ అంతా మన రాయలసీమ మనకు చాలా అన్యాయం జరుగుతుంది అన్న. వాటర్ ఇష్యూస్ నిజంగా చాలా అన్యాయం. ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం జరుగుతుంది. మరి ప్రభుత్వాలు ఇకనైనా కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా రాయలసీమకు ప్రతి ఎకరా కూడా నీళ్లు కావాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాం. మేము సీనియర్ సిటిజన్ లైఫ్ మెంబర్స్ ప్రజెంట్ భువనేశ్వరి మీటింగ్ బయలుదేరుతున్నాం. ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ మీటింగ్. ఇది చాలా పెద్ద నది. మరి గవర్నమెంట్ వాళ్ళు ఇకనైనా కూడా ఈ నీటిని రాయలసీమకు మళ్లించి రాయలసీమకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75-9 సంవత్సరాలు అయినా కూడా రాయలసీమకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మరొకసారి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మేము ఒకటే కోరుతున్నాం. ఎందుకంటే నదులు అనుసంధానం చేసి ప్రతి రైతు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి కోరుతున్నాం. ఇట్లు భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం. ఇప్పుడు మేము నాగేంద్ర రెడ్డి గారు, మరి నేను కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.